నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండలం బొట్పల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా జాతర బండ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. వీరభద్రాలయంలో భక్తులు భక్తితో ఓం నమ శివాయ హరహర అంటూ శివనామ స్మరణతో మార్మోగించారు. సందర్భంగా ఆలయంలో అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని హనుమస్వాముల ఆధ్వర్యంలో సోమవారం రోజున సాయంత్రం 8 గంటల నుండి 11 గంటల వరకు ప్రధాన వీధుల గుండా సీతారామచంద్ర స్వామి వారి శావ కార్యక్రమం నిర్వహించారు. శావ కార్యక్రమాన్ని ఆడపడుచులు మంగళహారతులతో భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు విఠలరాజ పున్నయ్య శర్మ మాట్లాడుతూ మంగళవారం రోజున ఉదయం నుంచి హనుమాన్ దేవాలయంలో బారులు తీరిన భక్తులు అదేవిధంగా స్వామివారికి చందనం తమలపాకుల అర్చన అష్టోత్తర సామూహిక హనుమాన్ చాలీసా 108 పారాయణంలో హనుమాన్ దీక్ష స్వాములు 41 రోజు 21 రోజు 11 రోజులు వేసుకున్న స్వాములందరూ స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. आंजनेय स्वामी दीक्षा देवता दीक्षा देवता सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु परमेश्वर पूजितं मया देव परिपूर्णं तदस्तु मे आंजनेयं महावीरं ब्रह्म विष्णु शिवात्मकं तरुणार्क प्रभो शांतं आंजनेयं नमाम्यहं. ఆంజనేయ స్వామి దేవాలయంలో మిరుదొడ్డి మండలంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో అనేక మంది ఆంజనేయ స్వామి దీక్షాపరులు దీక్ష తీసుకున్నారు. వారికి 41 రోజులు 21 రోజులు 11 రోజులు దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో కమలపాకుల అర్చన మరియు సామూహిక ఆంజనేయ స్వామి అష్టోత్తర హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహం పాత్రమైన కనుక ఈ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆంజనేయ స్వామి అష్టోత్తర సామూహిక పారాయణం జరిగింది కనుక పారాయణలో అందరి భక్తులకు అనుగ్రహం పొంది శుభం కలగాలని కోరుతున్నాం. మే 27, 2024 సోమవారం సాయంత్రం 6:30 గంటలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమ వివరాలను కరపత్రం విడుదల చేశారు. జూలై 7వ తేదీ నుండి జూలై 21వ తేదీ వరకు మహాయాగం నిర్వహిస్తామని స్వామీజీ తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ వాసుదేవా, जय श्री राम, जय श्री राम, जय श्री कृष्ण, जय श्री राम, जो भारत माता की जय. వందన సమర్పణ చాలా అద్భుతంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే వారు మన పాలకులు, మన యొక్క మేలుకోరేటోడు, ప్రజల మేలుకోరేటోడు వాడు. మరి మేలుకోవాలంటే భగవంతుని కృప కావాలి. మరి ఆ భగవంతుని కృప ద్వారా ఆయన వారు ఇక్కడ రావాలని స్వామి వారు వాళ్ళ పాదాలు పోతుంది కదా. ఒక విషి లాంటి వాళ్ళు మన అదృష్టము, నాయకుల అదృష్టము నిశ్చయంగా ఉంటుంది. మరి వారి కోరిక ఎంత మేరకు ఉంటే వారు లోక కళ్యాణం కొరకు వచ్చారు, నాయకుల గురించి రాలేక. మరి వారి ప్రభావం మొత్తము తెలంగాణ రాష్ట్రం మొత్తము సత్యశామలంగా ఉండాలని, మరి వారి ప్రభావం ఈ 14 రోజులు ఇక్కడ పూజ జరిపించి మనతో అదృష్టం అంతా చాలా అదృష్టం ఉంటుంది నేను అనుకుంటున్నా. మరి స్వామివారు వారు స్వయంగా ఆహ్వానించిండ్రు. నేను ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది. మరి ఒక అద్భుతం జరగబోతుందని మరొకసారి చెప్తూ నేను ముగిస్తాను. జై హింద్. తేదీ వరకు జరగబోతుంది. దాని శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారి ఆధ్వర్యంలో జరగబోతుంది కాబట్టి అది కూడా మన పట్టణవాసులందరూ సంతోషకరంగా ఉండాలి. పెద్దలు చెప్పారు ఈ యాగం ఎక్కడ జరిగితే అక్కడ అంతా బాగుపడుతుందని. మనం కూడా ఆశించేది అది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగర్ కర్నూల్ పట్టణము, నాగర్ కర్నూల్ నియోజకవర్గము, నాగర్ కర్నూల్ జిల్లా బాగుపడాలని మనం కోరుకుంటున్నాం.
అదే దశలో మన యాగం కూడా ఇక్కడనే జరుగుతుంది కాబట్టి తప్పకుండా అన్ని మంచి జరగాలని కోరుకుంటూ మన నాగరికర్లను ఎంచుకున్నందుకు ఆ స్వామివారికి పాదాభి నమస్కారాలు తెలుపుతూ స్వామి నాగరికల్ నియోజకవర్గం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని కోరుకుంటూ ఇవి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. హిందూ మతాన్ని హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మన సాంప్రదాయాన్ని మన హిందూ మతాన్ని బోధించుకుంటూ మన దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక ఇటువంటి పూజలు ఇటువంటి యాగాలు ఇటువంటి హోమాలు చేసిన మన ధర్మం ఆ ధర్మానికి ఆ యాగానికి మనం తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తామని మా నియోజకవర్గంలో నాగరికర్నూలు పట్టణానికి అన్ని శుభకార్యాలు కావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి ఇక్కడ తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు రేపు ఉదయముకు అని స్వామివారు చెప్పిండు. అది 10,000 లింగాలు చేయడానికి ఒక గంప పుట్టమ్మని దొరకడానికి కష్టమవుతుంది, ఎలా వస్తుందని మేము కూడా ఆలోచించడం జరిగింది. ఉదయం సంపూర్ణంగా అనుష్ఠించేవాడు నిర్భయంగా చెప్తా. కారణం ఏంటంటే వేదం గురించి మంత్రం గురించి తెలిసేవాడి దగ్గర అయితే ఎలాగో ఉంటుంది. మీకు మంత్రం గురించి సరిగ్గా తెలియకపోయినప్పుడు వాడు ఏం చేసినా అది మంత్రం అనుకుంటారు. గట్టి తిట్టినా నిన్ను తిట్టాలని అదొక మంత్రం అనుకుంటారు. కారణం ఏంటంటే వాడు ఒక మంత్రాన్ని సరుకు అనుకుంటారు. కాబట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత సక్రమంగా కలిగినటువంటి మంత్రంతో చేసినటువంటి ఏదైతే ఉంటుందో ఆ హవనం మాత్రమే సంపూర్ణమైనటువంటి కృష్ణం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణ బ్రహ్మ స్వరూపులారా, ఈరోజు చాలా సుదినం. ఎల్లలు లేని రోజై మరపురా రోజై ఎదలో నిలచిన రోజై మరల మరల రాని రోజై మరపురాని రోజై మన రోజై మనతో కలిసిన రోజై నిరంతరం ఇలా సాగే రోజై సాగని సాగని ఈరోజు ఇలానే అనుకోకుండా ఏదైనా సాగుతూ ఉంటుంది. ప్రతిదీ సాగుతూ ఉంటుంది, సాగదు అనుకోవడానికి అవకాశం. కెరటం ఉప్పొంగుతుంది కానీ నది సముద్రంలో మరలా కలిసిపోతుంది. ఎగిరే కెరటం సముద్రంలోకి ఎందుకు వస్తుందంటే అలసట తీర్చుకోవడానికి వస్తుంది. మరలా పోతూ ఉంటుంది, మళ్ళీ మరలా వస్తూ ఉంటుంది. అలాగే ఈ జీవన ప్రమాణంలో ఈ జీవుడు మీదకి కెరటంలా ఈ భూమిపైకి వస్తూ ఉంటాడు. సేద తీర్చుకోవడానికి మరలా భగవంతుల్లో ప్రయత్నం చెందుతూ ఉంటాడు. అందుకోసం ఇలాంటి సుహృద్భావం కలిగినటువంటిది ఏదైతే ఉందో, కెరటము అనేటువంటి మానవ హృదయము, యజ్ఞం అనేటువంటి భగవంతుల్లో సమిధే ఈ యజ్ఞం యొక్క ప్రాముఖ్యత ప్రాశస్త్యం. కాబట్టి యజ్ఞములో వేసే సమిధ ప్రతిదీ కూడా మన మనస్సు. దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగలపల్లి బ్రహ్మం సులోచన దంపతులు అభినందనీయులని రామకున్న విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కట్టా గోపాల శాస్త్రి, ముఖ్య సలహాదారులు పూసాల సదానంద చర్యలు ప్రశంసించారు. గోదావరికని శ్రీరామ్ నగర్కు చెందిన తంగలపల్లి బ్రహ్మం సులోచన దంపతుల కుమారుడు ప్రశాంత్ గత 3 సంవత్సరాల క్రితం కరోనా సోకి మరణించగా తన కుమారుడి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తల్లిదండ్రులు 3 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం ప్రశాంత్ 3వ వర్ధంతిని పురస్కరించుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
తిన్నాకి అడుగుంటుంది తినట్టు పెట్టుకో. అబ్బాయి మూడో వర్గం మరి ఆత్మ విచారాలను ఏలోకంలో ఉన్న ఆత్మ చిన్న పులిహోర మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో కార్యక్రమం. మరి ఈరోజు బ్రహ్మశ్రీ మంగళపల్లి బ్రహ్మమాచార్యులు గారి కుమారుడైనటువంటి సంతానికి 8వ టైంగా మరణించడం జరిగింది. మరి ఈ రోజు వరకు మూడవ వర్ధంతి సందర్భంగా మరి వారి కుమారుని ఆత్మ శాంతించాలని చెప్పి మరి ఈరోజు ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్ల పులిహోర మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి వారు కుమారుని యొక్క ఆత్మ శాంతించాలని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా చేయాలని చెప్పి వాళ్ళు మనస్థైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క ప్రశాంత్ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ మా విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం తరఫున మరి బ్రహ్మం గారికి మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి రామనగర్ వాస్తవ్యుడు తంగలపల్లి బ్రహ్మ ఆచార్యులు వారి యొక్క కుమారుడైనటువంటి చిరంజీవి తంగలపల్లి ప్రశాంత్ ఆచార్యులు గారు మరణించి నేటికి 3వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి ఈరోజు ఈ యొక్క 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పులిహోర మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. మరి వారి కుమారుడి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఇదే విధంగా వారి కుటుంబం కూడా మరి ధైర్యంగా ముందుకు వెళ్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ మరి వారి కుమారుడు కూడా చనిపోయి ఎక్కడో లేడు, వారి యొక్క మనవడి రూపంగా జన్మించడం జరిగింది. కావున వారు అధైర్యపడకుండా మరి ముందుకు వెళ్ళాలని వారి కుటుంబానికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. నిరుపేదల కోసం పార్టీ స్థాపించి పేదల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ ఉప్పురాజు అన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఉప్పురాజు తదితరులు పాల్గొన్నారు. అట్లే ఉండండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈరోజు అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ఆయన ఒక కారణ జన్ముడు. ఎందుకంటే ఆయన పుట్టుకతోటే ఒక పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఆనాడు బడుగు బలహీన వర్గాల కొరకు తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించి ఏదైతే
పేదవాడికి అవసరమైనటువంటి నిత్య అవసరమైనటువంటి అవసరాలు తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా 9 మాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఏదైతే ఆనాడు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీగా ఒక పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, కట్టుకోవడానికి జత వస్త్రాలు కానీ, ఉండడానికి పక్క గృహాలను ఇచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని. ఆయన తీసుకున్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కొరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ ఈ రోజు వరకు కూడా ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నాయని చెప్పడానికి ఒక నిదర్శనం. కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషి, కళారంగానికి చేసిన కృషి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ఎంతో సేవకు గుర్తించి కేంద్ర ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా పెద్దపల్లి ఎన్టీ రామారావు అభిమాన సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కానీ అన్నగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా పలు నియోజకవర్గ ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు నందమూరికి పూలమాల అలంకరించి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ సామాజిక న్యాయంతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పేదల పక్షపాతి మరియు కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా మహానుభావుడికి పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకసారి దండ పెట్టుకోండి. కొంచెం జరగండి మేడం. మేడం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ మిరుదొడ్డి మండల కేంద్రంలోని మంగళవారం రోజున అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లేశం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని విత్తన షాపులపై ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రైతులు కొనుగోలు సమయంలో రసీదు తప్పకుండా తీసుకోగలరని, అలాగే వ్యవసాయ శాఖ ధృవీకరించిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, ఎక్కడైనా లూజ్ విత్తనాలు అమ్మినచో వ్యవసాయ శాఖకు సమాచారం అందించగలరని సూచించడం జరిగింది. ఈరోజు మా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన షాపులను ఆకస్మికంగా తనిఖీలు జరిగింది. ఇందులో భాగంగా డీలర్లందరికీ హెచ్చరిక ఏంటంటే కంపల్సరీ లూజ్ విత్తనాలను కానీ, అదేవిధంగా ఎంఆర్పి ధరలకు ఎక్కువ కానీ, అదేవిధంగా ఫీజు అనుమతి లేనటువంటి విత్తనాలు అమ్మినట్లయితే కఠినంగా చట్టం ప్రకారం విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా రైతులకు కూడా ముఖ్యంగా వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా గమనిక ఏంటంటే ఎక్కడైనా గ్రామాల్లో అనుమతి లేకుండా విత్తనాలు అమ్మినచో, అదేవిధంగా లూజు విత్తనాలు అమ్మినట్లయితే, అదేవిధంగా ఎక్కడైనా అనుమానం వచ్చిన విత్తన వ్యాపారం చేసినట్లయితే ఎవరైనా గ్రామాల్లో మాకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలి. తప్పకుండా అందరూ కూడా విత్తన షాప్ యాజమానులు కూడా విత్తన చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా షాపులు నడుపుకోవాలి. లేని ఎడల విత్తన చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ 2 శాఖల ఆధ్వర్యంలో రైతులకు తెలియజేయడం జరుగుతుంది. నకిలీ విత్తనాలతో అన్నదాతలను మోసం చేయాలని చూసి చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలను పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. నిషేధిత నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సందర్భంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నిందితులను పట్టుకున్న వ్యాన్ నిషేధిత నకిలీ విత్తనాలను చూపించారు.
ముందుకు రాని కొద్దిగా సంపత్ మాస్టర్ రాకేష్ సంజీవ్ సిడిఆర్ అనాలిసిస్ లో బాగా. అందరికీ నమస్కారం. రామగుండం కమిషనరేట్ లో ఈ రీసెంట్ గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనం మీద చాలా సీరియస్ గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. ప్రతి మండలంలో కలెక్టర్ గారి సహకారంతో ఆ ఇద్దరు కలెక్టర్స్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అంటే SHO, తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మాకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది BT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ, లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నకిలీ కిందకి వస్తాయి. సో అవన్నీ మనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్గా ఏది నకిలీ విత్తనాలు, ఎవరితో ఎట్లా రైట్ చేయాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి, దీన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CBR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా భ్రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఎట్ ద ప్లేస్ కమిషనరేట్లో ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ACP జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చందు, వీళ్ళందరూ కాకుండా DCP మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో
5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్లు చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తేలడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా చాలా ఆపరేషన్ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు అందరినీ నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఏమన్నా తీసుకురావడం కానీ, స్టోర్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి, కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర యొక్క రైతన్నల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన కేసులే కాకుండా పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు దాన్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దీంట్లో. సో సీరియస్ యాక్షన్ ఉంది. ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు. అందరికీ ఈ యొక్క వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించాలన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలన్నారు. మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు 101వ జయంతిని పురస్కరించుకొని ఆఫీస్ ఇన్ఛార్జి రాయనాథ్ గారు కేక్ కట్ చేయగలరు. ఏం పెడతావా అలా పెట్టుకో, కర్రీ పెట్టుకోగా నువ్వు. వస్తుంది వీడియోనే పో, అది అది పెట్టుకొని పో. రావచ్చు కదా, పెట్టడానికి వడ్డీ ఇచ్చింది కదా.
ఉండు దగ్గరుండా బలాలు తీసుకో ఆగు ఈరోజు రామగుండం నియోజకవర్గం గోదావరికని తెలుగుదేశం కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించి అదేవిధంగా వారికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్లు పంపిణీ చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గిన్నిస్ బుక్ రికార్డుని చేసినట్టు వ్యక్తి. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ముందుకొచ్చి అనేకమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప నాయకుడు. ఈ రోజున ఎన్టీ రామారావు గారు గోదావరి కని నుండి మహారాష్ట్ర వరకు కూడా కిలోమీటర్లు తగ్గించే విధంగా గోదావరి నదిపై బ్రిడ్జి కట్టినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఈ రోజున 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీస్, అదేవిధంగా కూరగాయల మార్కెట్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చింది కనుక కార్మికులు, కర్షకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీని దీవించాలని చెప్పని, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తామని చెప్పని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల బైక్ల నుండి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ను దొంగలిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు పార్కింగ్ ప్లేస్ లో తమ బైక్లను పార్కింగ్ చేసి పనులకు వెళ్లి వచ్చేసరికి బైక్ల నుండి నిత్యం పెట్రోల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తున్నారని, పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పెట్రోల్ దొంగలను పట్టుకోవాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. మే 31 నాటికి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అదనపు కలెక్టర్లు జేఆర్ఎన్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు మనం టేబుల్స్ ఎలా వచ్చామంటే 4, 3, 14 టేబుల్స్, 450 C3, 250 C4. దీన్ని వన్ మిస్టేక్ విచ్ కెన్ హ్యాపెన్ హియర్ ఇస్ రాంగ్ టేబుల్ కెన్ గో టు ది పవర్. అలా ఎందుకు ప్లాన్ చేస్తుంది అవ్వకుండా నా 7 టేబుల్స్ ఉన్నాయి, 7 టేబుల్స్ ఇద్దరు ఆపరేట్ చేసుకోవచ్చు. మీ డైస్ కావాలి తగ్గించండి. సో C1, C2 ఇక్కడ కూర్చుంటుంది. 7 టేబుల్స్ పక్కన పక్కన పెట్టండి. అప్పుడు రైట్ లెఫ్ట్ వాళ్ళంతా లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ వాళ్ళంతా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇంకొక సేఫ్టీ చెక్ పెట్టుకున్నాం, ఆర్డర్ వస్తాయి. ఈ
టేబుల్స్ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఎవరు తీసుకుంటారు? రౌండ్ వైజ్ షీట్స్ విచ్ ఇస్ రిటన్ బై పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని గోదావరి నది ఒడ్డునున్న హిందూ శ్మశాన వాటికలో సకల సౌకర్యాలు కల్పించాలని డీహెచ్పీఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గోదావరికని హిందూ శ్మశాన వాటికలో డీహెచ్పీఎస్ దళిత హక్కుల పోరాట సమితి బృందం శ్మశాన వాటికను సందర్శించారు. అన్నను వాడని మరి ఆయన ఇంట్లో ఆయనే తెప్పించినట్టు అవుతుంది. పాప వాళ్ళని ఇబ్బంది పెడతారు. అందులో కూడా అవన్నీ క్లీన్ చేయించాలని మనకు ఫోటోలు కూడా ఇది చేసారు కదా బ్లేడ్ వేసేసి అలా అందుతావు చెప్తా. ఒకరోజు బ్లేడ్ పంపించిందన్న లైట్లు తెప్పిండి ఆయన చెప్పినా కదా నేను చెట్లు కొడితే అంటే ఇవ్వాలి ఇంకా ఎంత క్లీన్ చేసేది అది కూడా మట్టిగా లేకనే కదా బాగా అవి పెడితే కొంచెం నీళ్ళు ఉంటుంది. వచ్చిన వాళ్ళకైనా బాగుంటుంది. ఈ చెట్లు కూడా తీసేయాలి. కవర్ చేయాలి. కట్టెల కాడు అందుకే కదనే మనం కొట్లాడేది గట్టిగా. ఇప్పుడు మన మనిషి వాహనాలు బంద్ అయినాయి, కట్టె బంద్ అయింది. సామాన్య మానవుడు చచ్చిపోతే దానికి దిక్కు లేదు, దశ లేదు. రూపాయికి అన్ని వాడే అన్ని వాళ్ళే మాట్లాడుకోవడం. వాటిలో నీళ్ళే లేవు. 30,000 బాబాయ్. ఈ ఒక్క శివాన్ని తగబెడితే 30,000 మాఫియా. 30,000 చెప్పునా ఇక్కడ అటువైపు తీసుకో బిల్లా. అదే నీది కాదు నాన్న, వాళ్ళ తెలివి పోయి గోదావరి కనిలో గోదావరి ఒడ్డుకున్నటువంటి శ్మశాన వాటికలో చెత్త చెదారంతో నిండి ఉన్నది. దాన్ని కమిషనర్ గారు వచ్చి చూసి ఈ యొక్క చెత్త చెదారాన్ని లేకుండా అదేవిధంగా ఇక్కడ నల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మేము కమిషనర్ గారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకసారి టూరు లాగా రాజమండ్రికి పోయి చూసి వస్తే రాజమండ్రిలో ఆ శ్మశాన వాటిక ఏ పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో ఇక్కడ తయారు చేయాలని కమిషనర్ గారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం దళిత హక్కుల పోరాట సమితి తరఫున. కనుక మనం ఇక్కడ నిధులున్నాయి, విధులు కనుక జరుగుతలేవని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే మీరు వచ్చి చూసి ఇక్కడ ఏమేమి సౌకర్యాలు లేవో ఈ అసౌకర్యంగా ఉన్నదాన్ని సౌకర్యంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరి కమిషనర్పై ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. కనుకనే మేము ఏమంటున్నామంటే ఒకసారి వెళ్ళి చూసేస్తే
అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా అక్కడ ఉంటే మరి ఇక్కడ కూడా అదే విధంగా నిధులు ఉన్నాయి కనుక ఆ పరిస్థితులను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ వచ్చే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎవరైతే మనిషి చనిపోతే విచారణలు ఉంటారు ఆ విచారణ అనేది ఇక్కడ ఆహ్లాదంగా ఉంటే కొంత మార్పు జరుగుతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత విచారం కొద్దిగా వస్తారు, కానీ ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం చూసిన తర్వాత వాళ్ళ విచారణ అనేది కొద్దిగా బాధలో పోతుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. కనుకనే మేము మా పర్సనల్గా విజ్ఞప్తి, మా దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క శ్మశాన వాటికలో ఏదైతే నీళ్లు ట్యాప్లు అరేంజ్ చేసి ఈ చెత్త చెదారం లేకుండా అదేవిధంగా ఇక్కడున్న శ్మశాన వాటికలో ఏర్పాటు చేసే కర్రలు కానీ బొంద కానీ ఇతరత్ర ఏది ఉన్నా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక సంబంధించినటువంటి సకల సౌకర్యాలు అసంపూర్తిగా ఉండడం వల్ల అనేక రకాలుగా ఎవరైనా మృత్యువాత పడితే ప్రజలు వారి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి నగర కమిషనర్ గారికి డిఎస్పిఎస్ పక్షాన మరి విన్నవించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నగర కమిషనర్ గారు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి కొంత క్లీన్ చేయించడం మంచిదైనప్పటికీ ఇంకా అనేక సౌకర్యాలు, ఉదాహరణకు గతంలో ఉచిత దహన సంస్కారాలు అంత్యక్రియలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోనే నిర్వహించేది. ఇప్పుడు కట్టెలు కానివ్వండి, బొంద దవ్వడం కానివ్వండి, ఇంకా ఇతర సామాగ్రి కోసం దాదాపు 15,000 నుంచి 30,000 వరకు కొంతమంది బయటి వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు మరి ఈ 30,000 రూపాయలు తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతులనే కొనసాగించాలి ఈ దహన సంస్కారాలు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరం సంబంధించినటువంటి గ్యాస్తో నడిచే శవాలు దహనం చేసే యంత్రం మరి పూర్తిగా శిథిలావస్థకు చేరి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది. మరి దానికోసము దాదాపు ఒక 30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తే మరి దానికోసం ఒక షెడ్ నిర్మించడానికి 60 లక్షలు ఏర్పాటు చేశారు. మరి గతంలో 2 పర్యాయాలు మరి దీనికి సంబంధించినటువంటి వరదల్లో బీభత్సం సృష్టిస్తే కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా పోయింది. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ నెలకొకసారి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దీన్ని ఒక గ్రీనరీ లాగా ఏర్పాటు చేసి ఎవరైనా మృత్యువాత పడితే బంధువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ ఉంది, పాలకుల పైన ఉంది. ఇక్కడికి రావాలంటేనే భయం అయితే ఉన్నది. కొంతమంది చీకట్లో దహన సంస్కారాలు చేస్తే లైట్లు వెలిగే పరిస్థితి లేదు, రోడ్డు కూడా సరిగా లేదు, చివరికి తాగనికి కూడా మంచినీటి సౌకర్యం లేదు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మేము డిహెచ్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోడ్ వేయాలి. అదేవిధంగా గంగానగర్ నుంచి శ్మశాన వాటిక వచ్చేంత వరకు సింగరేణి యాజమాన్యం కూడా దృష్టి సారించి లైట్లు ఏర్పాటు చేయాలి. ఈ కట్టెలకు కానీ బొందకు కానీ శ్మశాన వాటికలో మృతి చెందినటువంటి వారికి దహన సంస్కారాలకు నగరపాలక సంస్థ కానీ అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. వెంటనే సంబంధించినటువంటి నగర కమిషనర్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ మృత్యువాత పడ్డటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము డిఎస్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.